హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే పచ్చి పులుసు అనమాట. సమ్మర్ ఫెస్ట్లు, కానీ లేట్ అయిపోయింది. నాకు బాగా లేట్గా పెడుతున్నందుకు ఏమీ అనుకోవద్దు. ఇది ఏంటంటే ఓన్లీ ఒక సమ్మర్లో చేస్తారు, వేసవకాలంలో చేస్తారు. ఇది ఓల్డ్ జనరేషన్ ఇది వంట అనమాట, రెసిపీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే అన్నీ కూడా పచ్చి వస్తువులు అనమాట ఫ్రెండ్స్. ఇది పచ్చి ఆనియన్స్, కొత్తిమీర, చింతపండు. చింతపండు అంటే ఫ్రెండ్స్, అది ఒక నిమ్మకాయ అంత తీసుకొని నానబెట్టేసుకోవాలన్నమాట. నానబెట్టేసుకొని ముందుగా రెడీ పెట్టుకున్న పచ్చిమిరకాయలు మెయిన్ అనమాట ఫ్రెండ్స్. ఇది పచ్చిమిరకాయలు ఏంటంటే సరిపడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చేసేసుకున్నాక ఉల్లిపాయలు, కరివేపాకు అనమాట. అవి రెండు ఫ్రై చేసుకొని ఆరిపోయిన తర్వాత దాంట్లో సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వేసేసుకొని అదంతా కూడా మిక్స్ అయిన తర్వాత దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ సాల్ట్ ఒకటే వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది లైట్గా సాల్ట్ వేసేసి చింతపండు పులుసు కూడా పోసేస్తారన్నమాట. ఇందులో కారం కానీ పసుపు కానీ అలాంటి ఏమీ కూడా వేయరన్నమాట ఫ్రెండ్స్. ఇది రైస్లోకి బాగుంటుంది అన్నమాట. ఇది ఆంధ్ర స్పెషల్ అనమాట ఫ్రెండ్స్. ఇది వంటకం. దీనికి కాంబినేషన్తో ముద్దపప్పు అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా చేస్తారన్నమాట. ముందుగా ఏంటంటే ఈ పప్పును కూడా కడిగేసుకొని పొయ్యి మీద సరిపడా వాటర్లో కుక్ చేసేసుకొని దాంట్లో ఏంటంటే వెల్లుల్లిపాయ కూడా కొట్టేసి వేస్తారన్నమాట. కారం, సాల్ట్, పసుపు వేసేసి దీన్ని కంప్లీట్గా ఎగరబెట్టేస్తారన్నమాట. ఈ పప్పుని అనమాట ఫ్రెండ్స్. ఇది ఎగరబెట్టేసిన తర్వాత దీనికి తాలింపు అంటూ వేయరనమాట. ఈ రెసిపీకి రెండిట్లకి కూడా తాలింపు అంటూ ఉండదన్నమాట. ఇది స్వీట్తో చేసిన రెసిపీ అనమాట. ఇందులో ఏంటంటే బెల్లం వేసుకోవచ్చు, లేదు అనుకుంటే షుగర్ అన్నా వేసుకోవచ్చు అనమాట. మేము షుగరే వేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది బెల్లం అన్నా కూడా వేయకోకుండా ఈసారి. దీంట్లో ఇంకేంటంటే ఫ్రెండ్స్ మన ఇష్టం అనమాట. బెల్లం లేదంటే ఒట్టిదైనా సరే తినొచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది రెండు రకాలుగా చేసుకోవచ్చు ఈ పచ్చి పులుసు అనేది. ఇది ఆంధ్ర స్పెషల్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ పప్పు కూడా అంతే అనమాట. దీనికి ఇది రైస్లో తీసుకు తింటారనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఆంధ్ర స్పెషల్ పచ్చి పులుసు అనమాట ఫ్రెండ్స్. ఇది తెలుగు వాళ్ళది. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మంచి సంబరం అంటే వేసవకాలంలో చేసుకుంటారు అన్నమాట. క్యాంపులు ఎక్కువ అవ్వటం వల్ల నేను లేట్గా చేసామన్నమాట.